ఇక సంక్రాంతి సీజన్ లో ట్రావెల్స్ బస్సుల దోపిడీ 2-3 రెట్లు అధికంగా వసూలు చేశాయి ట్రావెల్స్ బస్సులు. నగరం నుంచి వందల సంఖ్యలో ట్రావెల్స్ బస్సులు వెళ్తున్నాయి. దీంతో భారీగా దోపిడీ చేస్తూ ఉండడంతో ఆర్టీఓ రంగంలోకి దిగింది. ట్రావెల్స్ బస్సుల్లో ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేపట్టారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న వారికి భారీగా ఫైన్లు వేశారు. అనుమతి లేకుండా వెళ్తున్న బస్సుల్ని సీజ్ చేశారు. సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా బస్సులు ఆంధ్రాకు ఎక్కువ బస్సులు అవసరం పడుతుంది. ఆ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు బాగా ఎక్కువ తిరగటం చేయటం జరుగుతుంది. దీంతో ప్యాసింజర్స్ ఆంధ్ర డిస్ట్రిక్ట్ పోవటం కానీ ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్ళిపోవటం కానీ బయటికి, దానివల్ల బయట బండ్లు ఇక్కడ ఎక్కువ తిరగడం జరుగుతుంది. అది అంటే వయలేషన్స్ మెయిన్గా ఎక్కువ ఫేర్స్ కలెక్ట్ చేయడంతో ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల కొంచెం ఉంటుంది, అది ప్రభావం చూపిస్తుంది. ఎటువంటి కోడింగ్ టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేకుండా ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ని షాపిఫైలో లిస్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రధాన రహదారులపై ఆర్టీఓ అధికారులు కొరడా జొలిపించారు. సంక్రాంతికి ఇళ్లకు వెళ్తున్న ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తూ ఉండడంపై ఉక్కుపాదం మోపారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ బస్సుల్లో ఆర్టీఓ అధికారులు తనిఖీలు నిర్వహించి ఫైన్లు వేశారు. మరికొన్ని బస్సులను సీజ్ చేశారు. ఆర్టీఓ అధికారుల తీరును కొందరు ప్రశంసిస్తుంటే మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులను అధిక ఛార్జీల భారం నుంచి కాపాడేందుకే ముమ్మరంగా తనిఖీలు చేపట్టామన్నారు ఆర్టీఓ అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. సంక్రాంతి సెలవులు రావడంతో పట్నం ప్రజలు ఊర్లకు బయలుదేరారు. గచ్చిబౌలి నుంచి ఎల్బీనగర్ చౌరస్తా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అయితే అధికారులు రాత్రంతా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులపైన కూడా తెలంగాణ ఆర్టీఓ అధికారులు పదే తనిఖీలు నిర్వహించారు. చాలా వరకు అయితే పదుల సంఖ్యలో వాహనాలను సీజ్ చేశారు. వేల కొద్ది బస్సులపైన కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. డబల్ టిబల్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. కానీ ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు అయితే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం కల్పించడం లేదు. అందువల్ల మేము కేసులు నమోదు చేస్తున్నాం అనేసి ఒక పక్క ఆర్టీఓ అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. మరో పక్క ఏదైతే మిడ్ నైట్ తర్వాత ఫిట్నెస్ లేని బస్సులు బయలుదేరాయో ఆ బస్సులపైన కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. వాళ్ళైతే బస్సులు సీజ్ చేయడంతో ఎవరైతే ప్యాసింజర్లు ప్రయాణిస్తున్నారో వాళ్ళ రైట్ అంతా రోడ్లపైన పడికాపులు కాసిన పరిస్థితి. ఒక పక్క ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదు. మరో పక్క అధికారులు కూడా ఆల్టర్నేట్ బస్సులు ఏర్పాటు చేయడం వల్ల చాలా వరకు తీవ్రమైన ఇబ్బందులు గురైన పరిస్థితి. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ, రైల్వే అధికారులు కూడా చాలా వరకు అడిషనల్గా రైల్వే రన్ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులు కేటాయించింది. కానీ ఎన్ని బస్సులు కేటాయించినా, ఎన్ని రైళ్లు నడిపించినా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలైతే చాలా తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు. కెమెరా శ్రీకాంత్తో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.